For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మన ఎలక్షన్ టైంలో కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను ఏంటంటే టీఆర్ఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో చాలా శక్తివంతమైనటువంటి ఆ పేరు టీ ప్లేస్ లో ఎప్పుడైతే బి మార్చారో దాని శక్తిని అది కోల్పోయింది. దయచేసి దీని మీద వెళ్తే ఓటమి పాలవుతుంది అని చెప్పి ఆ మొత్తం వీడియోలో ఆఖరిలో చెప్పాను. నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే మనం ఏ పార్టీకి మనం ఆ పార్టీ అంటే మనకేమి ఫ్రెండ్ కాదు, ఈ పార్టీ ఏమి ఫ్రెండ్ కాదు, మనం చెప్పేది ఓన్లీ జ్యోతిష్యపరంగా. సో ఇది పర్టికులర్గా చూసుకోవాలి. ఇది కాకుండా అలా వెళ్దామంటే మాత్రం అది కాని పని అనేది చూపిస్తుంది. యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా నాకు ఎటువంటి ఎవరి మీద నాకు కోపాలు కానీ ద్వేషాలు కానీ అదేవిధంగా అభిమానాలు కానీ ఏమి ఉండవు. త్రూగా మనకేంటంటే పబ్లిక్ మంచి జరగాలి ఫైనల్గా. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న అనేక సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు, లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. మరి వారిని అడిగి మనకున్న సందేహాలను ఇవాళ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్ గా ఒక వీడియో చాలా వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పొలిటికల్ పరంగా మొన్న సీఎం కేసీఆర్ గారు చెప్పారు 25 మంది వస్తే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ఖరాఖండిగా మాట్లాడారు. అనుకూలించే అవకాశం ఉందంటారు. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. అందులో ఏంటంటే 39 మంది మాకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకొక 25 మంది వస్తే ఫామ్ చేయడం పెద్ద కష్టం కాదు, వస్తారు రెడీగా ఉన్నారు అన్నట్టుగా. నేను జస్ట్ 1-2 days అయింది అనుకుంటా ఇంటర్వ్యూ అయ్యి, నిన్న మొన్న అయినట్టుంది. నేను ఇందాకే చూశాను మీరు అడిగిన ప్రశ్నకి. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, గ్రహాలు ఎంతవరకు ఏం చెప్తున్నాయంటే, మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసినప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ దాని తర్వాత మన ఎలక్షన్ టైంలో కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను ఏంటంటే టీఆర్ఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో చాలా శక్తివంతమైనటువంటిది ఆ పేరు. టీ ప్లేస్ లో ఎప్పుడైతే బి మార్చారో దాని శక్తిని అది కోల్పోయింది. దయచేసి దీని మీద వెళ్తే ఓటమి పాలవుతుంది అని చెప్పి ఆ మొత్తం వీడియోలో ఆఖరిలో చెప్పాను. దాని తర్వాత అందరూ అవునండి మీరు బీఆర్ఎస్ అని కరెక్ట్గా అని చెప్పారు, బీఆర్ఎస్ అనే దాని మీద వెళ్తే అది గెలవదని చెప్పారు, టీఆర్ఎస్ మీద అయితే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పారు అన్నారు. మనకి ఇప్పుడు ఉంది ఆ వీడియో యూట్యూబ్లో కనుక వెళ్ళినట్లయితే. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడని కాదు, ఇంకెప్పుడు ఫామ్ చేయాలన్నా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే మనం ఏ పార్టీకి మనం ఆ పార్టీ అంటే మనకేమి ఫ్రెండ్ కాదు, ఈ పార్టీ ఏమి ఫ్రెండ్ కాదు, మనం చెప్పేది ఓన్లీ జ్యోతిష్య పరంగా, ఆస్ట్రాలజికల్ పరంగా, యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క వర్గుకి సంబంధం ఉంటుంది. మీరు ఏదైనా ఒక సంస్థ పేరు పెడుతున్నారు అనుకోండి, ఇది పార్టీ అని కాదు, మామూలుగా మీరు ఒక షాప్ పెడుతున్నారు లేదా ఒక కంపెనీ పేరు పెడుతున్నారు, మీ పేరుని ఆ కంపెనీ పేరుని ఆ కంపెనీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకుంటాం. చంద్రశేఖర్ రావు యాక్చువల్గా అతని పేరు కేసీఆర్ కంటే కూడా చంద్రశేఖర్ రావు గారు ఆయన పేరు. సో చంద్రశేఖర్ రావు అనే అతని పేరు తీసుకుంటే కనుక చకారం చా అన్నప్పుడు ఏంటంటే అది పర్టికులర్గా బా అనే అక్షరానికి సపోర్ట్ చేయదు. అందుకే నేను ఆ రోజు పార్టీ ఫామ్ చేసినప్పుడు చెప్పాను, ఇది బీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పుడు. మొన్న ఎలక్షన్ టైంలో కూడా చెప్పాను ఇది సక్సెస్ అవుతుందండి, కానీ టీఆర్ఎస్ పేరు తీసేసి బీఆర్ఎస్ అయితే అవుతుందని వీడియో మొత్తం ఆఖరిలో చెప్పాను క్లియర్గా. ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, వీళ్ళు మళ్ళీ ఒకవేళ లేదు మాకు ఉన్న 39 సీట్లు ఉన్నాయి, మేము 25 వస్తే వాళ్ళు కనుక కలిస్తే మేము ఫామ్ చేయగలుగుతామంటే నేను చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ అనేటువంటి పేరు మీద కనుక వెళ్తే ఇది ముందుకు వెళ్ళదు. టీఆర్ఎస్ వీళ్ళకి బలము. ఇది అప్పుడు చెప్పాను, ఇప్పుడు 2 times చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ఫామ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది, ఎందుకంటే దాని ప్రభావం అంత ఉంటుంది. అనవసరంగా డిఫేమ్ అవుతూ ఉంటారు బి అనే అక్షరంతో, అనవసరంగా ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మ పోవడానికి మనం చాలా తీసుకుంటే కనుక కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారని, అంతే కదా, కొన్ని అగ్రెసివ్గా మాట్లాడారని కొన్ని పాయింట్స్ చూపించడం జరిగింది. కాబట్టి ఈ పేరుతో మాత్రం వెళ్ళడం మాత్రం శ్రేయస్కరం కాదు, ఫామ్ అవ్వడం కష్టం అవుతుంది ఈ పేరుతో వెళ్తే. వీళ్ళు మళ్ళా అగైన్ టీఆర్ఎస్ తెచ్చినట్లయితే టీఆర్ఎస్ లో ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు దాంట్లోనే వెళ్ళాలి. సో ఇది పర్టికులర్గా చూసుకోవాలి. ఇది కాకుండా అలా వెళ్దామంటే మాత్రం అది కాని పని అనేది చూపిస్తుంది. యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా నాకు ఎటువంటి ఎవరి మీద నాకు కోపాలు కానీ ద్వేషాలు కానీ అదేవిధంగా అభిమానాలు కానీ ఏమి ఉండవు. త్రూగా మనకేంటంటే పబ్లిక్ మంచి జరగాలి ఫైనల్గా. ఏ పార్టీ వచ్చినా కూడా మనకు కావాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి
వాళ్ళ జీవనోపాధి గడుపుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దాంతోపాటు అభివృద్ధి కూడా చాలా అభివృద్ధి ఎగ్జాక్ట్లీ అభివృద్ధి చేయగలగాలి. రైతులకి అన్ని రంగాల వాళ్ళకి బాగుండాలి. అలా ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వచ్చినా మనం వాళ్ళకి మెచ్చుకుంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా అయితే ఇది ఈ పేరు మీద సపోర్టివ్ గా లేదు అనేటువంటి చాలా స్పష్టంగా ఒక బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ అంటే మళ్ళీ మారిస్తే కనుక టిఆర్ఎస్ అనే అక్షరాలకు ఉండేటువంటి ఎనర్జీ వేరమ్మా. బిఆర్ఎస్ అనే అక్షరాలకు ఉండే ఎనర్జీ వేరు. ఆర్కి బికి పనికిరాదు. బిఆర్ఎస్ అనే అక్షరాలు ఆ ఫార్మింగ్ సరిగా లేదు. మీరు గమనించండి, ఇప్పుడు 1 year ముందు పెట్టారు, ఇది సంవత్సరంన్నర దాదాపుగా అవుతుంది. అంతకుముందు టిఆర్ఎస్ ఉన్నటువంటి శక్తికి ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి దీనికి అంత దానికి ఎన్ని ఆడుకోట్లు ఎదురయ్యి చూసే ఉంటారు కదా. అసలు ప్రతిపక్షమే లేకుండా ఏకపక్షంగా వెళ్తుంది, ఇంక దీనికి తిరుగులేదు అనేటువంటిది అసలు ఎవరు ఊహించలేని విధంగా అది ఇబ్బంది అయింది. ఎక్కువ ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేశారు, వ్యతిరేక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ప్రజల యొక్క మనోభావం టిఆర్ఎస్ అనేది, తెలంగాణ అనే ఆ పేరు అందులో ఆ పేరు తీసేసినట్టు అయిపోయింది కదా. తెలంగాణ అనే పేరు తీసినట్టు రావట్లేదు, టిఆర్ఎస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే అమ్మా ఆ తెలంగాణ మాది, తెలంగాణ సంబంధించిన పార్టీ అనే కూడా మార్క్ పోయినట్టు అయిపోయింది. మార్క్ ఎప్పుడైతే పోయిందో అది ఆ ఫీల్ రాదు కదా, అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.